వెల్కమ్ టు విజిల్. భారతదేశంలో ఉన్న మహిళలు ప్రధానంగా ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలు క్యాన్సర్. దాంట్లో ప్రథమ స్థానంలో బ్రెస్ట్ క్యాన్సర్, ఆ తర్వాత రెండో స్థానంలో సర్వైకల్ క్యాన్సర్. ఆ సర్వైకల్ క్యాన్సర్ అనేది ప్రపంచంలోనే భారతదేశం రెండో స్థానంలో ఉంది. అసలు ఆ సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటి, దాన్ని ఎలా నివారించవచ్చు, దాని బారిన పడకుండా ఈ దేశ మహిళల్ని, తల్లుల్ని, ఆడగుతుల్ని ఎలా కాపాడుకోవాలి అనే దానికి సంబంధించి అవగాహన కోసం విజయవాడ ఆయుష్ హాస్పిటల్ నుంచి సీనియర్ గైనకాలజిస్ట్, సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ గీతాదేవి గారు అందుబాటులో ఉన్నారు. నమస్కారం మేడం. నమస్తే అండి. ఈ సర్వైకల్ క్యాన్సర్ గురించి అవగాహన కోసం ఇక్కడ ఉన్నటువంటి 2 తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళలు సైతం దీన్ని చేరాలనే ఉద్దేశంతోనే విజిల్ ఈ ప్రోగ్రాం చేపట్టింది మేడం. దాని గురించి క్లుప్తంగా వివరిస్తారా? గర్భసంచి ముఖద్వారాన్ని సర్విక్స్ అంటాం. ఇది ఒక హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్, దానికి ఇన్ఫెక్షన్ రావటం వల్ల సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది. ఈ క్యాన్సర్ అనేది కంప్లీట్లీ ప్రివెంటబుల్. అది వ్యాక్సినేషన్, ఆడపిల్లల్ని ఆడవాళ్ళకి ఆడపిల్లలకి వ్యాక్సిన్ వేయటం ద్వారాను, మళ్ళీ ప్యాప్స్మియర్ అండ్ హెచ్పివి డిఎన్ఏ టెస్టులు చేయించుకోవటం ద్వారాను కంప్లీట్గా రాకుండా, ప్రీ క్యాన్సర్ స్టేజ్లోనే కనిపెట్టి కంప్లీట్గా రాకుండా చేసుకోవచ్చు. మన ఇండియాలో ఇందాక మీరు చెప్పినట్టుగా సర్వైకల్ క్యాన్సర్ 2వ స్థానాన్ని ఆక్రమిస్తోంది. ప్రతి సంవత్సరం 1,20,000 మంది ఆడవాళ్ళు దీని పాలన పడుతున్నారు. అండ్ 77,000 మంది దాకా ఈ స్త్రీలు ఈ సర్వైకల్ క్యాన్సర్ బారిన పడిపోయి మరణిస్తున్నారు. దీన్ని మనం ఎట్లా నివారించుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. ఇది కంప్లీట్లీ ప్రివెంటబుల్ సర్వైకల్ క్యాన్సరు. 3 స్టెప్పులు అనమాట. ఒకటేమో దీనికి వ్యాక్సిన్ వేయించుకోవటం, రెండోదేమో స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవటం, మూడోదేమో ఎర్లీ డిటెక్షన్ అండ్ కంప్లీట్లీ ట్రీట్మెంట్ తీసుకోవటం. సో ఫస్ట్ది అసలు ఈ క్యాన్సర్ ఎందుకు వస్తుంది, సర్విక్స్ అంటే ఏంటి అనేది గురించి తెలుసుకుందాం. సర్విక్స్ అంటే గర్భసంచి ముఖద్వారాన్ని సర్విక్స్ అంటాం. ఇక్కడ హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది అని కనిపెట్టారు. సో దీన్ని ఈ వ్యాక్సిన్ వేయటం ద్వారా ఈ క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు. బట్ క్యాన్సర్ ఇది ఈ వైరస్లో చాలా స్ట్రెయిన్స్ ఉన్నాయి. అన్నిటికీ స్ట్రెయిన్స్కి వ్యాక్సిన్ లేదు. సో 9 వెరైటీస్ ఆఫ్ స్ట్రెయిన్స్కి వ్యాక్సిన్ ఉంది. సో వ్యాక్సిన్ వేయించుకున్నంత మాత్రాన మనం ప్యాప్స్మియర్, హెచ్పివి డిఎన్ఏ చేయించుకోక్కర్లేదు అనుకోకూడదు. సో ఈ రెండు చేయించుకోవటం ద్వారా, ఒకటి వ్యాక్సినేషన్, రెండోది స్క్రీనింగ్ టెస్ట్లు చేయించుకోవటం ద్వారా ఈ క్యాన్సర్ రాకుండా చేసుకో. ఇది ఎక్కువ ఏ వయసు వారికి వస్తుంది డాక్టర్ గారు? ఈ హెచ్పివి వైరస్ అనేది చిన్న వయసు నుంచి, ఫస్ట్ సెక్షువల్ కాంటాక్ట్ అక్కడి నుంచి వరకు ఇన్ఫెక్షన్ సంక్రమిస్తుంది. ఆ ఇన్ఫెక్షన్ క్యాన్సర్ కింద మారటానికి 10 నుంచి 15 ఏళ్ళు పడుతుంది. నార్మల్గా హై లెవెల్స్ ఆఫ్, అంటే ఎక్కువ మందికి వచ్చేది 45 to 55. ఈవెన్ పోస్ట్ మెనోపాజల్ ఉమెన్, ఓల్డ్ పీపుల్లో కూడా అప్ టు 70-80 ఇయర్స్ వరకు కూడా ఈ క్యాన్సర్ చూస్తూ ఉంటాం. బట్ పీక్ ఇన్సిడెన్స్ ఇన్ ఇండియా బిట్వీన్ 45 to 55. ఈ సర్వైకల్ క్యాన్సర్ రిస్క్ ఫ్యాక్టర్స్ తెలియజేస్తారా డాక్టర్ గారు? ఇది ఎక్కువగా కొన్ని రేసెస్లో, అంటే మన డెవలపింగ్ కంట్రీస్లో ఇండియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, దెన్ కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్లో ఎక్కువగా చూస్తుంటాము. రెండోది ఏంటంటే పూర్ సోషియో ఎకనామిక్ స్టేటస్లో కూడా ఎక్కువగా చూస్తుంటాము. దెన్ ఎక్కువ మంది పిల్లలు ఉన్న వాళ్ళకి, లేదా తొందరగా పెళ్ళిళ్ళైన వాళ్ళకి, లేదా ఫస్ట్ సెక్షువల్ కాంటాక్ట్ ఎర్లీ ఏజ్లో జరిగిన వారికి, దెన్ సిగరెట్ స్మోకింగ్ కూడా వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్స్గా చెప్తూ ఉంటారు. అండ్ ఇమ్యూనో సప్రెస్డ్, ఒక మనిషికి ఇమ్యూనిటీ తక్కువ ఉందనుకోండి, లైక్ హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది, వాళ్ళు కూడా ఈ క్యాన్సర్ బారిన పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. అండ్ అదర్ అసోసియేటెడ్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ లైక్ హెచ్ఐవి కానీ, హెర్పిస్ ఇన్ఫెక్షన్ కానీ, క్లమీడియల్ ఇన్ఫెక్షన్, ఇవన్నీ కూడా ఉన్నప్పుడు వీళ్ళు ఈ క్యాన్సర్ బారిన పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే స్మోకింగ్ అంటే భర్త స్మోక్ చేస్తే, అది కూడా రిస్క్ ఫ్యాక్టర్. అంటే వైరస్ అనేది 80% ఆఫ్ ద ఉమెన్ దే హ్యావ్. బట్ వాళ్ళందరికీ ఇమ్యూనిటీ, మనం ఉన్న యాంటీబాడీ, అంటే మన బాడీ ఇమ్యూనిటీ ఏం చేస్తుందో ఆ వైరస్ని క్లియర్ చేసేస్తుంది. అదే ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి, ఈ సిగరెట్ స్మోకింగ్ అలా అలవాట్లు ఉన్న వాళ్ళకి ఆ ఇమ్యూనిటీ రెసిస్టెన్స్ తగ్గి ఈ వైరస్ క్యాన్సర్ కింద
దారితీస్తుంది. హెచ్పివి వైరస్ ఎలా వ్యాపిస్తుంది డాక్టర్ గారు? అన్ప్రొటెక్టెడ్ సెక్షువల్ ఇంటర్కోర్స్ మెయిన్ కాజ్ అనమాట. 80% ఆఫ్ ద కేసెస్లో అన్ప్రొటెక్టెడ్ సెక్షువల్ ఇంటర్కోర్స్ వల్ల ఈ హెచ్పివి వైరస్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. కానీ కొన్ని కేసుల్లో ఫోమైట్స్ అంటే ఇన్ఫెక్టెడ్ టవల్స్ షేర్ చేసుకోవటం కానీ, ఇన్ఫెక్టెడ్ బ్రషెస్ కానీ, అట్లా ఇట్స్ హైలీ కంటేజియస్ వైరస్. అంటే నాన్ సెక్షువల్ కాంటాక్ట్ వల్ల కూడా ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ లేదా తల్లి నుంచి బిడ్డకి మాయ ద్వారా, ప్లసెంటా ద్వారా కూడా ట్రాన్స్మిట్ అవ్వదు. ఈ హెచ్పివి వైరస్ కారణంగా ఏ రకాల క్యాన్సర్లు వ్యాప్తి చెందే అవకాశం ఉంది? హెచ్పివి వైరస్ అనేది మెయిన్లీ క్యాన్సర్స్ని కాజ్ చేస్తుంది. రెండోది వైరల్ వాట్స్, దట్ ఈస్ వైరల్ వాట్స్ కూడా రావచ్చు. మెయిన్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్, దెన్ వెజైనల్ క్యాన్సర్, వల్వల్ క్యాన్సర్, దెన్ మగవారిలో పీనైల్ క్యాన్సర్, దెన్ ఓరల్ క్యాన్సర్, ఓరోఫెరింజియల్ క్యాన్సర్. ఇవన్నీ క్యాన్సర్స్ హెచ్పివి ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు. ఈ సర్వికల్ క్యాన్సర్ నివారించడానికి ఏమైనా పద్ధతులు ఉన్నాయా మేడం? నివారించడం అంటే వ్యాక్సినేషన్ అండ్ స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవటం ద్వారా దీన్ని నివారించవచ్చు. దాని నుంచి చెప్తున్నాను కదా, వ్యాక్సినేషన్ ఇట్ ప్రివెంట్స్ సర్వైకల్ క్యాన్సర్. వ్యాక్సిన్ గురించి డీటెయిల్డ్గా తెలియజేస్తారు. ముందు బైవలెంట్ వ్యాక్సిన్స్ వచ్చినాయి, ఇప్పుడు క్వాడ్రివలెంట్ అండ్ నానోవలెంట్ వ్యాక్సిన్స్ వచ్చినాయి. ఈ క్వాడ్రివలెంట్ వ్యాక్సిన్స్ అంటే మెయిన్ హెచ్పివి వైరస్లో చాలా రకాల స్ట్రెయిన్స్ ఉంటాయి. మెయిన్ ఇంపార్టెంట్ స్ట్రెయిన్స్ ఆర్ 16 and 18. ఈ క్వాడ్రివలెంట్ వ్యాక్సిన్లో ఈ 16 and 18 కాకుండా ఇంకొక రెండు స్ట్రెయిన్స్ కూడా ఉంటాయి. నానోవలెంట్ వ్యాక్సిన్లో 9 స్ట్రెయిన్స్ ఉంటాయి. అలాంగ్ విత్ 16 and 18 ఇంకా కొన్ని స్ట్రెయిన్స్ కూడా ఉంటాయి. సో ఈ 2 రకాల వ్యాక్సిన్స్ ఈదర్ గాడాసిల్ 4 కానీ గాడాసిల్ 9 క్వాడ్రివలెంట్ కానీ నానోవలెంట్ కానీ వేయించుకోవటం ద్వారా సర్వైకల్ క్యాన్సర్ రాకుండా చాలా వరకు నివారించబడుతుంది. ఏ వయసు వారు ఈ వ్యాక్సిన్ తీసుకోవాలి? పెళ్ళైన వారు కూడా ఈ వ్యాక్సిన్ వేసుకోవచ్చా? ఇది ఎంత తొందరగా తీసుకుంటే అంటే 9 ఏళ్ల నుంచే తీసుకోమని చెప్తున్నారు. అండ్ ఫస్ట్ సెక్షువల్ కాంటాక్ట్ ముందే ఈ వ్యాక్సిన్ వేసేస్తే చాలా మంచిదని చెప్తున్నారు. 9 years నుంచే వేస్తుంటున్నారు. 9 yearsకి ఎంత ఎర్లీగా వేస్తే అంత యాంటీబాడీస్ ఉత్పత్తి అవుతాయి. చిన్న వయసులోనే వ్యాక్సిన్ వేయడం ద్వారా యాంటీబాడీస్ ఉత్పత్తి అయ్యి సర్వైకల్ క్యాన్సర్ ప్రివెంట్ చేయబడుతుందని స్టడీస్ చూపిస్తున్నాయి. సో 9 to 15 years మధ్యలో 2 డోసులు వేయాలి. అదే 15 years దాటిన వాళ్ళకి 3 డోసులు వేయాల్సి ఉంటుంది. ఇప్పుడు 45 ఏళ్ల వరకు అందరినీ వేయించుకోమంటున్నారు ఆడవారిని. కొన్ని దేశాల్లో మగవాళ్ళకు కూడా వేస్తున్నారు. మన ఇండియాలో ఇంకా రికమెండేషన్స్ లేవు, ఎందుకంటే మనది హైలీ పాపులస్ కంట్రీ. ముందు ఆడవాళ్ళకు వేసి తర్వాత మేబీ ఓవర్ ది ఇయర్స్ మగవాళ్ళకు కూడా స్టార్ట్ చేస్తారేమో. ఈ క్యాన్సర్ రాకముందే ప్రీ క్యాన్సర్ స్టేజ్ని కనుక్కునే విధానం అనేది ఉందంటున్నారు, అది ఉందంటారా? ఎస్, ఫస్ట్ వ్యాక్సినేషన్ అయిపోయింది. వ్యాక్సినేషన్ వేయించుకున్నా కానీ మనకి ఎందుకంటే ఆ వ్యాక్సిన్ అన్ని స్ట్రెయిన్స్కి లేదు. సో అందరూ టెస్టులు చేయించుకోవాలి. ఫస్ట్ అంటే మ్యారేజ్ అయిన ఒక 3 years నుంచి ప్రతి 3 ఏళ్లకి ప్యాప్స్మియర్ చేయించుకోవడం ద్వారా కానీ, లేదా హెచ్పివి DNA టెస్ట్ ప్రతి 5 ఏళ్లకి చేయించుకోవాలి. అది 30 ఏళ్ల తర్వాత చేయించుకోవాలి. 30 ఏళ్లకు ముందేమో ప్యాప్స్మియర్ ఎవ్రీ 3 years ఫ్రమ్ 21st year ఆన్వర్డ్స్, ఆర్ 30 ఏళ్ళు దాటిన తర్వాత హెచ్పివి DNA టెస్ట్ ప్రతి 5 ఏళ్లకి. 65 ఏళ్ళు ఈ 2 టెస్టులు 65 ఏళ్ల దగ్గర ఆపుకోవచ్చు. అన్ని నెగటివ్ అని వచ్చినాయి అనుకోండి, అప్పుడు 65 ఏళ్ల దగ్గర ఆపుకోవచ్చు. ఈ ప్రీ క్యాన్సర్ స్టేజ్ని మనం కనిపెట్టామనుకోండి, ఈ 2 టెస్టుల ద్వారా క్యాన్సర్ రాకముందు స్టేజ్నే కనిపెడతాం అనమాట. కణాల్లో కొన్ని మార్పులు వస్తాయి, మైక్రోస్కోప్లో చూస్తారు ప్యాప్స్మియర్ లేదా హెచ్పివి DNA మన వైరస్ మన బాడీలో ఉందా లేదా చూసి తర్వాత కాల్పోస్కోప్ అనే టెస్ట్ చేస్తాం. దీనిలో కనుక మనకు ప్రీ క్యాన్సర్ స్టేజ్ కనుక నిర్ధారణ అయితే దానిలో థర్మోబ్లేషన్ కానీ అలాంటి పద్ధతుల ద్వారా అంతవరకు ఆ టిష్యూని థర్మోబ్లేషన్ ద్వారా అబ్లేట్ చేసేసి క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు. వ్యాక్సిన్ వేయించుకున్న టెస్టులు కంపల్సరీ. ఆ టెస్టులు అనేది ఎన్ని నెలలకి ఇలా ఎన్ని సంవత్సరాలకు ఒకసారి చేయించాలంటారు? ఇందాక చెప్పినట్టుగా ప్యాప్స్మియర్ అయితే ఎవ్రీ 3 yearsకి, హెచ్పివి DNA ఎవ్రీ 5 yearsకి చేయించుకోవాలి. ఈ 2 టెస్టులు 65 ఏళ్ల వరకు
చేయించుకుని అక్కడ అన్ని టెస్టులు చిన్నప్పటి నుంచి చేయించుకుంటున్నారు. 25 to 30 years నుంచి స్టార్ట్ చేసి 65 ఏళ్ళ వరకు రెగ్యులర్గా చేయించుకున్నారనుకోండి, అన్ని నెగిటివ్ అయినప్పుడు 65 years దగ్గర ఈ టెస్టులు చేయించుకోవడం ఆపేయచ్చు. ప్రీ క్యాన్సర్ స్టేజ్ నుంచి క్యాన్సర్గా మారటానికి ఇది ఎంత టైం తీసుకుంటుందండి? ఈ ప్రీ క్యాన్సర్ స్టేజ్లో CIN 1, 2 and 3 అని ఉన్నాయండి. CIN 1 అంటే చాలా మైల్డ్ ప్రాబ్లం, అంటే HPV ఇన్ఫెక్షన్ వచ్చింది, బట్ దిట్స్ ఎ మైల్డ్ ప్రాబ్లం. అండ్ 80% ఆఫ్ CIN 1 దే గో బ్యాక్ టు నార్మల్. ఓన్లీ 20% దే గో టు CIN 2 and 3. సో ఇది 2 and 3 వచ్చినా కానీ అది క్యాన్సర్ కింద దిగటానికి అట్లీస్ట్ 10 years పట్టచ్చు. సో ఈ 10 years, ఈ ప్రీ క్యాన్సర్ స్టేజ్ 10 yearsలో మనం అట్లీస్ట్ once or twice మనం టెస్ట్లు చేయించుకుంటే మనం క్యాన్సర్ డిటెక్ట్ అయ్యి ఎర్లీ ప్రీ క్యాన్సర్ స్టేజ్లోనే డిటెక్ట్ అయ్యి దాన్ని కంప్లీట్గా క్యూర్ చేసుకోవచ్చు. ప్రీ క్యాన్సర్ స్టేజ్లో ఉంటే ట్రీట్మెంట్ పద్ధతులు ఏంటో వివరిస్తారు? దీనికి థర్మోబ్లేషన్ అని కొత్తగా వచ్చింది, లేదా లూప్ ఎలక్ట్రో కార్టరైజేషన్ అని చెప్పి LLETZ అని చెప్పి పూర్వం చేసేవాళ్ళం. ఇప్పుడు థర్మోబ్లేటర్ అని చెప్పి ఒక హ్యాండ్ హెల్డ్ మెషిన్ వస్తుంది. అది ఆ అబ్నార్మల్ ఏరియా మీద ఇట్లా జస్ట్ అంటిస్తే అది వైట్గా బ్లాంచ్ అయిపోయి అక్కడున్న సెల్స్ని క్లియర్ చేసేస్తుంది అనమాట. ఆ అబ్నార్మల్ ఏరియానంతా నార్మల్ చేసేస్తుంది. చివరిగా మహిళలు, పిల్లల కోసం ఈ మహమ్మారి నుంచి బయటపడటానికి మీ సందేశం తెలియజేస్తారా? ఈ సర్వైకల్ క్యాన్సర్కి 9 నుంచి 15 సంవత్సరాల మధ్యలో 2 డోసుల సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్, 15 నుంచి 40 సంవత్సరాల మధ్యలో 3 డోసుల సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ వేయించుకోవాలి. వ్యాక్సినేషన్ వేయించుకున్నా కానీ స్క్రీనింగ్ పరీక్షలు తప్పనిసరి. ఈ స్క్రీనింగ్ పరీక్షలు ఎయిదర్ ప్యాప్స్మియర్ ప్రతి 3 ఏళ్లకు కానీ, HPV DNA టెస్ట్ ప్రతి 5 ఏళ్లకు కానీ చేయించుకుంటూ ఉండాలి. ఈ 2 సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్, స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవటం ద్వారా ఆడవారందరూ తమకి సర్వైకల్ క్యాన్సర్ రాకుండా నివారించుకోవచ్చు. ఇది ఈనాటి విజిల్ హెల్త్లో ఈ దేశంలో ఉన్న ఆడబిడ్డలు, తల్లుల్ని రక్షించుకోవటానికి సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించి వ్యాక్సినేషన్ అనేది కంపల్సరీ. వ్యాక్సిన్ తర్వాత కూడా క్రమబద్ధంగా ఆ టెస్టులు చేయించుకోవాలి, పరీక్షలు చేయించుకోవాలి అనేది ఆయుష్ హాస్పిటల్స్ నుంచి సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ గీతాదేవి గారు విజిల్ ప్రేక్షకులకి సవివరంగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ.